కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో జనగామ నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారిందని మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. మార్నింగ్ వాక్లో భాగంగా జనగామ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో పాటు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. మరో 3-4 రోజుల్లో సమస్య పరిష్కరించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 3-4 వార్డులలో జరుగుతున్న పెద్ద డ్రైనేజ్ వర్క్ను పరిశీలించడం జరిగింది. వెంటనే వచ్చే వారం లోపల దాన్ని మొత్తం కూడా ఆ సైట్స్ ఫిల్లింగ్ చేసి ఒక 2 రోడ్లన్నా కూడా అందుబాటులోకి ఇవ్వాలని చెప్పినాం. హైదరాబాద్ పోవాల్సిన వాహనాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఇంకొంత వెడల్పు చేసే విధంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. శ్మశాన వాటిక కూడా మొత్తం కూడా చెట్లతో, పిచ్చి చెట్లతో, నీళ్ళు సరిగ్గా లేకుండా ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని కూడా ఈ వారం రోజుల లోపల మొత్తం కూడా శుభ్రం చేయించి ముందు పిచ్చి చెట్లన్నీ మొక్కలన్నిటి కూడా తీపిచ్చి అక్కడ నీళ్లు బాగా ఆగుతున్నాయి. ఆ లోపల నీళ్ళు ఆగడం కానీ మిగతా వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ వాళ్ళు నీళ్ళు చల్లుకోవడానికో స్నానం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కొద్దిగా మంచిగా చేసి దానికి కూడా ఎవరైనా బాధ్యులను నియమించాలని చెప్పేసి మున్సిపాలిటీ వారికి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. 25వ వార్డులో ఉండే శివాలయం పక్కనున్న ఏదైతే చిన్న కెనాల్ ఉన్నదో అది ఈ యొక్క జనగామకే పాత బస్తీ లాంటిది. ఆడ ఎప్పుడు వర్షం పడ్డా కూడా మొత్తం కూడా అన్ని ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. 2-3 గంటలు నీళ్ళు ఉంటేనే చెత్త చెదారం మొత్తం కూడా ఇళ్లలోకి వస్తున్నది. దాన్ని కూడా మొత్తం వెంటనే తీసేయాలి. దానికి కూడా ఒక ప్లాన్ చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. మన జనగామ పట్టణంలో ఉన్న అర్బన్ పార్కులలో 2 సంవత్సరాల నుంచి వెళ్ళి దాన్ని చూసిన వాళ్ళే లేరు. ఈ అర్బన్ పార్క్స్ ఆ రోజున ఆక్సిజన్ తక్కువైతుందని చెప్పి మనం పెట్టుకుంటే మొత్తం పిచ్చి మొక్కలు కూడా మొలుస్తున్నాయి. దాన్ని కూడా కొన్ని చూపిస్తున్నప్పుడు 28 వార్డులో ఉండే అర్బన్ పార్క్ కానీ 22వ వార్డులో ఉండే అర్బన్ పార్క్ కానీ వాటి వల్ల ఉపయోగం జరగాలనుకుంటే ఈ పిచ్చి మొక్కలు అదేవిధంగా పాములు చేరి చుట్టుపక్కల ఇళ్లలో కూడా వస్తున్నాయి. జనగామలో ఉండే అన్ని అర్బన్ పార్కులలో కూడా శుభ్రం చేయాలి. కింద మొక్కలన్నిటి కూడా పిచ్చి మొక్కలుంటే తొలగించాలి. జనగామను రోగాలు రాకుండా ఉండే పట్టణంగా మార్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఫండ్స్ ఉంటే మున్సిపాలిటీ కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర కానీ లేకపోతే CSRలో కూడా తీసుకొచ్చేనా ఈ జనగామ పట్టణాన్ని మంచిగా చేసుకునే క్రమంలో ఇవన్నీ కూడా సందేశించడం జరుగుతుంది.